నేను మగాణ్ణి అని అని వెర్రవీగుతున్నాడు కదా. మనల్ని ఎవరేమంటారు, అవసరమైతే 4 పీకుతామన్నాడు. ఎవరిని పీకుతాడండి? రమ్మనండి పీకుతాడేమో. ఏం పీకుతాడో ఏమండి, నేను మాట్లాడుతున్నా, రమ్మనండి. మనసులో ఏమనుకుంటారో కూడా పైకి చెప్పాడు. దరిద్రపు ముండా. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను ప్రహర్షిని. మరి సినీ నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. స్త్రీల వస్త్రధారణ గురించి శివాజీ చాలా చక్కటి వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయన వాడకూడని ఒక 2-3 పదాలు వాడడం జరిగింది. అవి ఇప్పుడు అభ్యంతరకరంగా ఉన్నాయని మహిళా సంఘాలు కానీ మహిళలు కానీ వాటి గురించి చాలా సీరియస్ అవుతున్నారు. నిజంగానే ఆడవాళ్ల వస్త్రాల విషయంలో కొన్ని నియమ నిబంధనలు కావాలా, సమాజంలో ఆడవాళ్ళకి స్వేచ్ఛ లేదా అన్న ధోరణిలో కూడా మాట్లాడుతున్నారు. వీటి గురించి మనం క్లియర్గా మాట్లాడుకుందాం. మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ శ్రీమతి కృష్ణకుమారి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి కృష్ణకుమారి గారు. ఆడవాళ్ళు ఇలాగే ఉండాలి, పద్ధతిగా ఉండాలి, చక్కగా ఉండాలి అని అందరూ అనుకుంటారు. మనకి భారతీయ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం చీర కట్టు అన్నది గౌరవప్రదమైనటువంటి వస్త్రధారణ ఆడవాళ్ళకి. శివాజీ గారు చేసిన వ్యాఖ్యలో తప్పేంటి? అంత వివాదాస్పదమైన వ్యాఖ్యలు ఏం కాదు. ప్రకృతితో ఆడవాళ్ళని ఆయన పోలుస్తూ చెప్పారు. నిండుగా బట్టలు వేసుకోండి, గౌరవప్రదంగా ఉంటుంది అన్నారు. ఇందులో వివాదం ఏముందండి? ఎందుకు అంత రచ్చ చేస్తున్నారు? ఇప్పుడు నోటితో మాట్లాడుతూ నొసలతో ఎక్కిరించడం అంటే ఇదే. ఆయన ఒక పక్కన స్త్రీని ప్రకృతితో పోల్చి చాలా అందమైంది ప్రకృతి, అలా ఆ అందాన్ని అలా మిగుల్చుకోండి అని అలాంటి కొంచెం ఉచిత సలహాలు లాంటివి ఇచ్చాడు. ఆ ఉచిత సలహాలు ఇచ్చే ప్రాసెస్లో కొన్ని అతిక్రమణలకు వెళ్ళాడు. ఇది ఆశాంతం చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటి అంటే, ఇతనికి ఒక సాఫ్ట్ టార్గెట్గా సినిమా హీరోయిన్లే దొరికారా అనిపించింది ఒకటి. రెండోది, మహిళల్ని ఎలా చూస్తున్నాడు అతని దృష్టికోణం ఏంటో బయటకు వచ్చింది. సరే, ఈ రెండు అయిపోయిన తర్వాత సరే ఇలా మాట్లాడాడు, చాలామంది మాట్లాడారు, ఈయన కూడా మాట్లాడితే మనకేంటి పోయింది అని చాలామంది మాట్లాడుతున్నారు. అరే ఎన్ని మన మనసులో అనుకునేవే కదా, అవే కదా ఆయన అన్నాడు అంటే తప్పేంటి అని కూడా మాట్లాడుతున్నారు. నేనేమంటానంటే, మనం అనుకునేదే ఆయన మాట్లాడాడు అని సంతోషపడటం కన్నా, ఆయన ఒక సినిమా యాక్టరు, ఎన్నో సంవత్సరాల నుంచి సినిమాలు చేస్తున్నాడు, మళ్ళీ పైగా రాజకీయాల్లో కూడా మధ్యలో వచ్చాడు. ఎందుకు వచ్చాడో తెలియదు, ఎందుకు వెళ్ళాడో తెలీదు. అయితే మరి ఇన్ని తెలిసి ఇలాగా మాట్లాడేది అని అనిపిస్తోంది. అదేంటి ఆయన మాట్లాడకూడదు ఏంటి అంటే, స్త్రీ అవయవాల్ని సామానులతో సరుకులతో పోల్చడం. ఇప్పుడు మనం అందరం మొత్తుకునేది ఏంటి? స్త్రీని ఒక విలాస వస్తువుగా చూపిస్తున్నారు, ఒక అంగడి బొమ్మలాగా చూపిస్తున్నారు, అంగడి సరుకుని చేసేశారు. సినిమాల్లో ఎక్స్పోజింగ్ పేరుతోనో, గ్లామర్ చూపిస్తున్నాం అనే పేరుతోనో, బడ్డు చుట్టూ పూలు కొట్టో, పళ్ళు కొట్టో, లేకపోతే ఇంకోటి చేసో సౌందర్యాన్ని మేము చూపిస్తున్నాము అని చెప్తున్నారు. మరి ఈ ప్రాసెస్లో అలా చేసిన వాళ్ళందరి గురించి కూడా మాట్లాడాలి కదా ఈయన. ఇప్పుడు ఆడవాళ్ళు హీరోయిన్లు, దట్టు అప్కమింగ్ హీరోయిన్లు, ఆయన మాట్లాడింది అప్కమింగ్ హీరోయిన్లు వీళ్ళకి సాఫ్ట్గా దొరికారు. రష్మిక గురించి చెప్తున్నాడు. రష్మిక ఎక్స్పోజింగ్ చేయలేదండి. ఇవాళ పెద్ద హీరోయిన్ అయిపోయింది కదా, రష్మిక గురించి మాట్లాడితే బాగోదు అని చెప్పి ఇలా మాట్లాడుతున్నాడు. కానీ రష్మిక చేసినంత ఎక్స్పోజింగ్ ఎవరు చేశారండి అసలు? కొన్ని సినిమా ఈవెంట్లకి ఎక్కడ సర్దుకోవాలో తెలియకోకుండా సర్దుకుని వచ్చింది ఆవిడ. ఆవిడ గురించి మాట్లాడలేకపోయి నీ నోరేమైపోయింది? సరే, ఇవన్నీ అయిపోయినాయి. చీర కట్టులో చాలా గొప్పగా ఉంటది అది ఇది అని సన్నాయి నొక్కులు నొక్కాడు కదా. మరి నీహారిక చీర కట్టులోనే వెళ్ళి రాఘవేంద్రరావు పక్కన నుంచుంది. రాఘవేంద్రరావు ఏం చేశాడండి నిహారికని? మర్చిపోయావు అప్పుడే? ఆ రోజు ఏం మందుకు మాట్లాడలేదు? నీకేం పోయే కాలం వచ్చింది? నీకు ఒంటి మీదకు వయసు వచ్చింది, బుద్ధి లేదా, జ్ఞానం లేదా? చక్కగా పద్ధతిగా చీర కట్టుకుని ఒక చిన్నపిల్ల వచ్చి నుంచుంటే, నీ వరుసగా మనవరాలంత వయసు అమ్మాయిది, అలాంటి అమ్మాయిని నువ్వు అలాగా ఎక్కడంటే అక్కడ పట్టుకుని తడిమేది అని మాట్లాడలేకపోయాడే.
మనం పెద్దోళ్ళ జోలికి వెళ్ళం. ఇప్పుడిప్పుడే వస్తున్న సినిమా హీరోయిన్ల జోలికి వస్తే అప్పుడు మన ఎవరు ఏమి అనరు, కొంచెం పాపులర్ కూడా అవుతాం. అసలు ఇవన్నీ కాదండి. సినిమాల్లో ఒక హీరోయిన్ని ఎంత గ్లామరస్గా చూపిస్తున్నారో, ఎంత చీప్గా చూపిస్తున్నారో, ఎంత ఎక్స్పోజింగ్ చేపిస్తున్నారో తెలుసు కదా నీకు. మరి వాళ్ళకెందుకు చెప్పవు? స్త్రీ అంటే ఎంత అందమైంది, స్త్రీ అంటే ప్రకృతి అంత అందమైంది, ఈ ప్రకృతిని మనం కాపాడుకోవాలి, ఒక మంచి దృష్టితో చూడాలి. మీరేంటి అలాంటి ప్రకృతిని ఎంత చండాలంగా చూపిస్తున్నారు? చిన్న చిన్న బట్టలేసి ఇష్టం వచ్చినట్టు డాన్స్ లేపిచ్చి అని ఎందుకు అడగలేకపోతున్నాడు శివాజీ? ఇది కూడా అడగాలి కదా. అవును, శివాజీ అడిగినంత మాత్రాన సినిమాలో ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ ఒప్పుకుంటారా? ఎక్స్పోజింగ్ లేకపోతే హీరోయిన్స్ గా అవకాశాలు రావు కాబట్టి ఎక్స్పోజింగ్ మరి మూసుకుని కూర్చోమనండి. ఆడవాళ్ళు సిద్ధపడుతున్నారు. అందుకే మూసుకుని ఉండమనండి. వేసుకునే ఆడపిల్లలకి నిజంగా అవకాశాలు వస్తాయా? కాదు, అందుకే మూసుకుని ఉండాలి. నేను మార్చలేను అనుకున్నప్పుడు మార్పు అనేది ప్రతి చోట మొదలు కావాలి. నీకు ఇష్టమైన చోట, నీకు అనుకూలమైన చోట, నీ మాట పడి ఏమీ మాట్లాడలేని ఇకిలించే వాళ్ళ దగ్గర మాట్లాడటం కాదు, ఒక స్ట్రాంగ్ పీపుల్ దగ్గర కూడా నువ్వు మాట్లాడి చూడు. ఒక మార్పు కోసం ప్రయత్నం చెయ్యి. ఏం తప్పే ఉంది? తప్పే ఉంది. అసలు నువ్వు రాఘవేంద్రరావుని ఎందుకు మాట్లాడలేదు ఆ రోజు? నీకు చీర అంటే చాలా గౌరవం ఉంది కదా, చాలా గొప్పగా మాట్లాడుతున్నావు చీర గురించి. చీర కట్టుకుని వచ్చిన అమ్మాయిని నువ్వు ఎందుకయ్యా అట్లా చేసావు అని ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? అంటే మనవరాల వయసు ఉంది కాబట్టి అమ్మాయిని ఆప్యాయంగా దగ్గర తీసుకున్నాడు. అందులో ఏమండి, అందరూ మీకు అలాగే కనిపించిందా? అంటే మనం మీకు అలా కనిపించిందా? చూసేదాన్ని బట్టి మీకు అలా అనిపించిందా చెప్పండి. ఆ అమ్మాయి ఎంత డిస్కంఫర్ట్ ఫీల్ అయింది? ఆమె మనవరాల వయసు ఉన్న ఆమె పట్ల ఆయన అసభ్యంగా ఖచ్చితంగా కనిపించింది. ఆయన ఉద్దేశం లేదు. మీకేమనిపించింది చెప్పండి. నాకైతే మనవరాలని ఏదో దగ్గరికి ఇట్లా తీసుకున్నట్టుగా అలా అనిపించింది. ఆ ప్లేస్ లో మీరుంటే మీకు తెలిసేది ఆ బాధ ఏంటో. అలా అన్నారు, బాగుంది. అక్కడ నేను మనవరాలని కాదు కాబట్టి నాకు ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. అంత దగ్గరగా ఆయన కూడా తీసుకు. అవునండి, ఆయనకు సొంత మనవరాలు ఆవిడ కాదుగా. కాదు. మరి కానప్పుడు ఎట్లా? నేను ఇక్కడ మాట్లాడింది ఏంటి అంటే వయసు తారతమ్యం గురించి. నేను మనవరాల వయసు అన్నాను. కోతి సినిమాలో ఇదే శివాజీ మంగపతి క్యారెక్టర్ లో అమ్మాయి యొక్క డ్రెస్ గురించి మాట్లాడినప్పుడు అందరూ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఎందుకు అబ్బా ఇలాంటి వాడు ప్రతి ఒక్క ఇంట్లో ఉండాలి, ఆడవాళ్ళ కంట్రోల్లో ఉంటారు, లేదంటే డ్రెస్ సెన్స్ ఏంటి ఆడవాళ్ళ కంట్రోల్లో ఉంటారండి? ఏంటండి మీరు ఏం మాట్లాడుతున్నారండి? నాకు అర్థం కావట్లేదు. అసలు ఏంటండి కంట్రోల్ ఏంటండి? కంట్రోల్ ఏంటండి? ఇది కాదండి. అసలు అమ్మాయి అలా కనిపించింది కాబట్టి నేను కోతి వేషాలు వేశాను అని గనక ఒక అబ్బాయి అంటే వాడిని చెప్పు తీసుకుని కొట్టాలి. ఎందుకో చెప్పమంటారా? అమ్మాయిని కాదు, అమ్మాయిని ఎందుకు అనాలండి? అమ్మాయి బట్టలు ఇప్పుకుని తిరగచ్చండి. అది ఆమె ఇష్టము. మనకి సమాజంలో కాదండి, కొన్ని కట్టుబాట్లు అది కాదు. మీరు బట్టలు ఎలా వేసుకోవాలి, మహిళలు ఆడపిల్లలు చిన్నప్పటి నుంచి మనం తల్లిదండ్రుల దగ్గర పెరిగాము, వాళ్ళు చెప్పారు మనకి ఇలా వేసుకోవాలి, ఒక వయసు వచ్చాక అమ్మాయిలు ఇలా ఉండాలని చెప్పారు కాబట్టి అప్పుడు అంత ఇబ్బంది లేదు. ఇప్పుడు ఏంటంటే సినిమా హీరోయిన్స్ ప్రభావం ఆడపిల్లల మీద ఉంది, ట్రెండ్ మారింది, మేము కూడా మంచిగా వేసుకుని స్వేచ్ఛగా ఉంటామన్న ఉద్దేశంతో ఎవరికి వాళ్ళు రీల్స్ చేస్తున్నారు, ఎవరికి వాళ్ళు డాన్సులు చేస్తున్నారు. మరి ఇది కూడా వక్రంగా వెళ్ళిపోతుంది, సమాజం పడుతుంది, దారి తప్పుతుంది, దారి మళ్ళుతుంది అన్న మాటలు కూడా మనం. హీరోయిన్ని చూపించే దృష్టికోణం మారాలి అంటే వాళ్ళని ఇలా చూపిస్తేనే సినిమా ఆడుతుంది అనే ఉద్దేశంలో డైరెక్టర్లు కావచ్చు, ప్రొడ్యూసర్లు కావచ్చు ఆలోచించాలి అని ఎందుకు మాట్లాడట్లేదు శివాజీ? ఇప్పుడు మీరున్నారండి, నిండుగా బట్టలు వేసుకున్నారు, మీరు ఒక్కళ్ళే రాత్రి 10 11 బయటికి వెళ్ళండి, నిండుగా బట్టలు వేసుకున్నారని వదిలేస్తారా మిమ్మల్ని? లేదు, వదలరు కదా. అంటే ఇక్కడ కావాల్సింది ఏంటి? ఎవరికైతే ఇలాంటి వికృతమైన ఆలోచనలు వస్తున్నాయో ఆ ఆలోచనలు కరెక్ట్ కాదు అని చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నిన్న ఆయన సామాన్ల గురించి మాట్లాడుతున్న సందర్భంలో ఈకలు పక్కపక్కలు ఈయలలు కేకలు అన్ని వచ్చినాయి కదా, ఆ వెకిలితనాన్ని ప్రశ్నించాలండి మనం. కరెక్ట్. ఆ వెకిలితనాన్ని ప్రశ్నించి మీకు ఇలాంటివి మాట్లాడినప్పుడు ఇలా ఇంత వెకిలిగా చేయడం అనేది మీ సంస్కృతిని మీ సంస్కారాన్ని తెలియజేస్తుంది అని మనం మాట్లాడగలగాలి. అది మాట్లాడినప్పుడు మూసుకుని కూర్చోండి, నోరు మూసుకుని కూర్చోండి. ఇప్పుడు నేను ఒకటి చెప్తా అండి, నిధి అగర్వాల్ ఆ డ్రెస్ వేసుకొని ఆ రోజు ఈవెంట్కి వచ్చింది. అయితే ఆమె ఆ డ్రెస్ వేసుకొచ్చింది అని ఆమె మీద కేసు పెడతారా?
ఆమెని ముట్టుకోవాలని ట్రై చేసి ఆమెను అసభ్యంగా తాకిన వాళ్ళ మీద కేసు పెట్టాల్సిన పరిస్థితి వస్తే ఎవరి మీద పెడతారు మీరు చెప్పండి? తాకిన వాళ్ళ మీద పెడతారు కదా. అందుకని మనం ఎవరికి అవగాహన ఇవ్వాలి ఇక్కడ? కామెంట్ చేసే వాళ్ళకి, తాకే వాళ్ళకి, ఈ ఈ ఈ స్త్రీ అంటే ఏ ఉద్దేశంతో మీరు చూస్తున్నారు, మీ దృష్టికోణం ఏంటి, ఇది మార్చుకోవాల్సిందే అని చెప్పాల్సిన పరిస్థితులు ఇవాళ సమాజం ఉంది. ఈ రోజు ఒక పెళ్లి ద్వారా భార్య అయిన ఒక స్త్రీకి నాకు ఇష్టం లేకపోతే నేను ఇప్పుడు నీతో దాంపత్యం చెయ్యను అంటే, సెక్సువల్ రిలేషన్ లో ఈ క్షణం నాకు ఇష్టం లేదు అంటే, ఆమె అభీష్టానికి వ్యతిరేకంగా చేస్తే దానిని మ్యారిటల్ రేప్ అంటున్నారు. అలాంటప్పుడు ఒక సొంత భార్య అభీష్టమి ఇక్కడ చాలా ఇంపార్టెంట్, కన్సెంట్ చాలా ఇంపార్టెంట్ అనేది ఇంత సున్నితమైన అంశాన్ని అర్థం చేసుకోలేని వాళ్ళు రోడ్డు మీద వెళ్తుంటే ఏ అమ్మాయి కనిపిస్తే ఆ అమ్మాయి కావాలనిపిస్తుంది. ఇప్పుడు నీకు సొంత భార్య మీదనే భార్య కదా ఆ మాత్రం హక్కు లేదా అని మాట్లాడగలుగుతున్నాడా పురుషుడు? ఆ భార్య అభ్యంతరం చెప్తే అభ్యంతరాన్ని పరిగణించాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి ఉంటే ఈ రోజున చట్టాలు ఆ విధంగా ఉంటే 30 సెకండ్ల పాటు ఒక అమ్మాయిని ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా చూస్తే కూడా నేరము అనేంత చట్టాలు ఈ రోజు ఉన్న తర్వాత ఎలా అండి వీళ్ళు రోడ్డు మీద ఒక అమ్మాయి వచ్చింది కదా అని తాకుతామని చూస్తారు, మాట్లాడిద్దామని చూస్తారు, ఆ అమ్మాయిని ప్రవోక్ చేయాలని చూస్తారు, ఆ అమ్మాయిని మాటల్లో తెలియని అమ్మాయితో మాటల్లో దించాలని చూస్తారు. ఇవన్నీ చేయకూడదు కదా. అది కదా మనం ఇవాళ సమాజంలో నేర్పాల్సింది. ఇప్పుడు ఆడపిల్లలు ఎలా ఉండాలి ఏంటి, వాళ్ళకి ఏది శ్రేయస్కరము ఏంటి అనేది అది వాళ్ళ వ్యక్తిగతమైన విషయం, వాళ్ళు నేర్చుకుంటారు. కానీ నువ్వు రెండో వాళ్ళ వ్యక్తిగతంలోకి వెళ్ళిపోయి చొరబడే హక్కు అయితే నీకు లేదు కదా. ఇది పాయింట్ చాలా సెన్సిటివ్ పాయింట్, క్లియర్ గా అర్థం చేసుకోవాలి. మనం క్వశ్చన్ చేయాల్సిన పాయింట్ అక్కడ క్వశ్చన్ చేస్తే ప్రతి బడుద్దాయి నేర్చుకుంటాడు. ఇలా చెయ్యాలి అనుకునే బడుద్దాయిలకి నేర్పించాల్సిన అవసరం ఉంది. ఇవాళ చిన్న పిల్లలు తప్పు చేస్తేనే మనము ఇది కాదు నాన్న, ఇది తప్పు, ఇది ఒప్పు, మంచి చెడు చెప్తున్నాం ఇంట్లో. కానీ బయటికి వెళ్ళిన తర్వాత మన పిల్లలు ఏం చేస్తున్నారో మనకు కూడా తెలీదు. ఈ తెలియని సందర్భంలో మంచిగా ఉండే పిల్లలు మంచిగా ఉంటారు, ఎవరినో చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యే పిల్లలు, పీర్ గ్రూప్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యే పిల్లలు ఉన్నారు. అయితే అలా అయిన పిల్లలు బయట ఏదైనా అల్లరి చిల్లర వేషాలు వేస్తే ఈవిటీజింగ్కి పాల్పడితే షీ టీమ్స్ ద్వారా వాళ్ళ మీద కేసులు పెడుతున్నారా లేదా? పెడుతున్నారు. అదే ఇంతకు ముందు బస్ స్టాపుల్లో ఏడిపిస్తేనో ఏమన్నా చేస్తేనో పెద్ద పరిగణలోకి వచ్చేది కాదు. ఆడపిల్ల కాలేజీల ముందు ఉంటేనో బీట్ కొట్టడము, సైట్ కొట్టడము, లైన్ వేయటము, ఇట్లాంటి దరిద్ర పనులన్నీ చేస్తా ఉంటే పెద్దగా మాట్లాడింది లేదు. కానీ మాట్లాడలేదు అంటే అది కరెక్ట్ అని కాదు ఇక్కడ అర్థం, ఆ సందర్భం రాలేదని అర్థం. ఇప్పుడు గత 10 ఏళ్లగా మన తెలంగాణలో షీ టీమ్స్ వచ్చిన తర్వాత ఏమి వచ్చింది? నేను ఒక అమ్మాయిని అనవసరంగా మాట్లాడించాలని కూడా చూడకూడదు, వెకిలిగా మాట్లాడకూడదు, నేను మాట్లాడితే నన్ను ఒకరు గమనిస్తారు అనే ఒక అవగాహన అయితే వచ్చింది. ఈ అవగాహన వచ్చిన తర్వాత చాలా మంది పిల్లలు అమ్మో ఇది మనం చెయ్యొద్దు అనే ఒక ప్రాసెస్కి వెళ్ళారు. అలాగే ఒకవేళ ఇది తెలియక షీ టీమ్స్ అనేవి ఉన్నాయని తెలియక అల్లరి చిల్లర వేషాలు వేసిన వాళ్ళని కూడా పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి కౌన్సిలింగ్ చేశాం. నేను కూడా కౌన్సిలింగ్ చేశాను ఒకప్పుడు. వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు అంటే, ఇది తప్పని మాకు అర్థం కాలేదు, ఇది మాకు తెలియదు, మా నాన్నలు మా బాబాయిలు వాళ్ళ కాలేజీ రోజుల్లో ఆడపిల్లల్ని ఏడిపించేవాళ్ళు, అప్పుడు అది తప్పు కానప్పుడు ఇప్పుడు ఎలా తప్పు అవుతుంది అని మాట్లాడేవాళ్ళు. కానీ అలాగే ఫస్ట్ జనరేషను పిల్లలు చదువుకోవటానికి వచ్చిన వాళ్ళు కానీ, అంటే అందరూ చేస్తారని కాదు, అంటే ఆ చేసే వాళ్ళ కేటగిరీ ఏంటి అని చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటి అంటే, కొత్తగా సిటీకి వచ్చి కల్చర్ షాక్లో ఉన్న అబ్బాయిలు ఈ సినిమాల ప్రభావం కావచ్చు, ఇంకొకటి కావచ్చు, స్నేహితుల ప్రభావం కావచ్చు, కాస్త అల్లరి చిల్లర వేషాలు వెయ్యాలి అనుకున్నా కానీ వాళ్ళని కౌన్సిలింగ్ ద్వారా పైగా ఆ కౌన్సిలింగ్ కూడా ఎట్లా అంటే విత్ పేరెంట్స్ ఉండాల్సిందే. ఇప్పుడు తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే,
మా అబ్బాయి స్నేహితులు మంచోళ్ళు కాదు, మా అబ్బాయి మంచోడు అనుకుంటారు, ఉమ్, చాలా మంది అనుకుంటారు. అయితే కూర్చోబెట్టి వాళ్ళకి ఫస్ట్ చెప్తే నమ్మరు. వీళ్ళు చేసిన కోతి వేషాలు, ఫోటోలు అవన్నీ ఉంటాయి, ఉమ్, ఎవిడెన్స్ లేకుండా ఏమీ చేయరు. మాట్లాడు. ఆ ఎవిడెన్స్ చూపించినప్పుడు సరేనండి పొరపాటు అయిపోయింది, ఉమ్, మేము ఇట్లా అనుకోలేదండి అని తల్లిదండ్రులు మాట్లాడే విధానం ఉంటుంది. ఈ పిల్లలు కూడా మారారు, ఉమ్, చాలా మంది ఉమ్, మారారని మనకు ఎందుకు అనిపిస్తుందంటే సెకండ్ టైం రిపీట్ కాల. ఎవరో కొంతమంది మరీ ముదిరిపోయిన వాళ్ళు సెకండ్ టైం వచ్చారు తప్పితే ఉమ్, వాళ్ళ మీద పెట్టి కేసులు లేకపోతే ఎఫ్ఐఆర్లు ఏవేవో జరిగాయి. ఉమ్, నా ఉద్దేశం ఇక్కడ ఏంటి అంటే తెలియక చేసినా తెలిసి చేసినా తప్పు తప్పే. ఉమ్, ఇప్పుడు మనకి నిర్భయ చట్టం ద్వారా మొదటిసారిగా ఆడపిల్లలతోటి ఎలా బిహేవ్ చేయాలి అనే విషయం మనకు ఒక చట్టం రూపంలో వచ్చింది. ఉమ్, నీకు ఆ అమ్మాయి అభీష్టానికి వ్యతిరేకంగా 30 సెకండ్లు తేరిపార చూడకూడదు, స్టేరింగ్ చేయకూడదు, అవును. అది చట్టం చెప్తుంది. ఉమ్, అలాంటప్పుడు 30 సెకండ్లు చూడకూడదు అనే నియమ నిబంధనే ఉంది అని అన్నప్పుడు ఒక హీరోయిన్ చిన్న బట్టలు వేసుకుందా పెద్ద బట్టలు వేసుకుందా ఏం వేసుకుంది అనేది అనవసరం. వెళ్ళి తాకటం నేరమా కాదా? హీరోయిన్ అటువంటి డ్రెస్లు వేసుకుంటే 30 సెకండ్లు కాదు 30 నిమిషాలన్నా చూస్తాడు మగవాడు. అటువంటి బట్టలు వేసి నేను సినిమా అనేది చూడాలి, మగ బుద్ధిని మార్చాలి. సినిమా నేను చూడాలి అన్న ఉద్దేశంతోనే ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ అలాంటి కాస్ట్యూమ్స్ ఇస్తున్నారు హీరోయిన్స్ కి. అదే నేను అంటున్నా, మరి మార్పు ఎక్కడ రావాలి? అదే నేను అంటున్నా. అలాంటి బట్టలు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు గతంలో పాత సినిమాలు చూస్తే చక్కగా నిండుగా చీరలు కట్టుకున్న ఆ సినిమాలు చాలా చక్కగా ఇప్పుడు మీ ఆడాయి. ప్రశ్నలోనే కొన్ని సమాధానం వందల ఉంది. కోట్ల వచ్చిన సందర్భాలు కూడా కాదండి, మీ సో మీరు ప్రశ్నలోనే సమాధానం ఉంది. ఇప్పుడు ఆ డైరెక్టర్లు ప్రొడ్యూసర్స్ సినిమా కౌన్సిల్ వాళ్ళు కూర్చుని మనం ఇలాంటి కాస్ట్యూమ్స్ ని ఎంకరేజ్ చేయొద్దన్న మార్పు అక్కడ రావాలి కదా. అదే కదా మరి నేను అంటుంది. శివాజీకి దమ్ము ధైర్యం ఉంటే నేను మగాణ్ణి అని అని వెర్రవీగుతున్నాడు కదా. మనల్ని ఎవరేమంటారు, అవసరమైతే 4 పీకుతామన్నాడు. అవును అన్నాడు. ఎవరిని పీకుతాడండి? వ్యతిరేకంగా మాట్లాడాలి. రమ్మనండి పీకుతాడేమో. ఏం పీకుతాడో ఉమ్, ఏమండి, నేను మాట్లాడుతున్నా రమ్మనండి. అవును. ఎంతమందిని పీకుతావు, ఎందుకు పీకుతావు నువ్వు? ఉమ్, అంటే నువ్వు మాట్లాడింది కాదు అంటే పీకుతావా? అంత మనగాడి అయిపోయావా? అంత పహిల్వాన్ వేషాలు వేస్తున్నావు నువ్వు. ఉమ్, నీ పహిల్వాన్ వేషాలన్నీ సినిమా ఇండస్ట్రీలో చూపించు. ఇప్పుడు మీరే కదా అన్నారు అవును. ఎందుకు వేస్తున్నారు ఇట్లాంటి కాస్ట్యూమ్స్ ఉమ్, అనే దానికి మీరు అక్కడి నుంచి రావాలి కదా మార్పు. అక్కడి నుంచి రావాలి. నేననేది అది అక్కడి నుంచి. హీరోయిన్ బ్లేమ్ చేయాల్సిన అవసరం శివాజీకి లేదు. ఎస్, హీరోయిన్ కాదు, డైరెక్టర్స్ తో మాట్లాడి హీరోయిన్నే కాదు, అసలు ఆడపిల్లల డ్రెస్సుల గురించి మాట్లాడే హక్కు అతనికి లేదు. నేను అది చెప్తున్నా. ఉమ్, అతనికి ఆ హక్కు లేదు, మాట్లాడే హక్కు లేదు. ఉమ్, ఆ హక్కు ఉంది అని అతను అనుకుంటే గనక అతనికి చాలా బాధ్యతలు కూడా ఉన్నాయి. ఓకే, బాధ్యత ఉన్న వాడికే మాట్లాడే హక్కు ఉందంటారు. ఎస్, బాధ్యత లేని వాడు ఎందుకు మాట్లాడాలండి? ఉమ్, హక్కులు బాధ్యతలు హక్కులు పక్క పక్కన నడుస్తాయి. నాకు హక్కు ఉంది అని నువ్వు మాట్లాడుతున్నావు కదా, మరి బాధ్యత ఏది చెప్పు. అసలు నీకు ఆ హక్కు ఉందో లేదో తర్వాత మాట్లాడతాను. అసలు నీ బాధ్యత ఏంటో చెప్పు. ఉమ్, నీ బాధ్యత ఏంటి? నువ్వు ఎప్పుడైనా సినిమా ఇండస్ట్రీ వాళ్ళతో మాట్లాడావా ఈ విషయాల గురించి? ఎందుకండి ఆడవాళ్ళని ఇలా చూపిస్తారు, ఎవరిని చూసినా అమ్మ గుర్తు రావాలి కదా ఉమ్, అంటే, పోర పనికి మాలినోడా వెధవా, అమ్మ గుర్తు వస్తే సినిమాలు చూస్తారంటారా? మాకు కాసుల పంట ఎక్కడ కుదురుతుంది, కనక వర్షం ఎలా కుదురుతుంది అని చెప్పి లాగి లెంపకాయ ఇచ్చి పంపించి ఇంకొకసారి సినిమా ఇండస్ట్రీ లోపల అడుగు పెట్టామంటే నీ కాళ్ళు ఇరుగుతాయి అని చెప్తారు. అవునా? అందుకని అక్కడ మాట్లాడకుండా ఈయన పెద్ద నీతిమంతుడు అయినట్లు పెద్ద వేదాంతిలాగా సిద్ధాంతిలాగా ఉమ్, సినిమా ఫంక్షన్ లో మాట్లాడతావా నువ్వు? ఉమ్. నిజంగా అలాంటి బట్టలు వేసుకోవడం వల్లే వాళ్ళకి అవకాశాలు వస్తున్నాయి అంటారా? అది వేరే చర్చ అండి, ఉమ్, అది వేరే చర్చ. కావాలంటే అది కూడా మాట్లాడతాం. కానీ ఇక్కడ ఈ కంటెస్ట్ లో మట్టుకు శివాజీ అలా మాట్లాడాల్సింది కరెక్ట్ కాదు. ఉమ్, ఇలా మాట్లాడే వాళ్ళు ఉండబట్టే అబ్బాయిలు ఇలా తయారవుతున్నారు. ఉమ్, మాకు ఒక అమ్మాయి కనిపించింది అంటే ఆమెను చేతులు వేయొచ్చు, ఆమెతో ఆమెను సరసాలాడొచ్చు, ఆమెతోటి ఏమైనా మాటల్లోకి దింపి మాట్లాడొచ్చు, చీప్ కామెంట్స్ చెయ్యొచ్చు అని చెప్పి అబ్బాయిలు అనుకుంటున్నారు. అబ్బాయిల ఈ మనస్తత్వం మారకపోతేనండి, ఆ మనస్తత్వం అలాగే ఉంటే చీర కట్టుకున్న వాళ్ళని కూడా కామెంట్ చేస్తారు వాళ్ళు. ఉమ్, ఇప్పుడు కామెంట్ చేయాలనే బుద్ధి ఉన్నవాడికి చీరో డ్రెస్సో గౌనో చూస్తాడా? ఉమ్. అసలు నీకెవడిచ్చాడు హక్కు? నేననేది అది. కృష్ణ, ఆమె ఏం నేను ఒక వేసుకుంది? క్వశ్చన్ అడుగుతాను. చెప్పండి. మహిళలకి స్వేచ్ఛ లేదా, ఎలాంటి బట్టలు కట్టుకోవాలో మాకు స్వేచ్ఛ లేదా అని అడుగుతుంటారు కదా. స్వేచ్ఛ అంటే ఏంటండి అసలు?
అది వాళ్ళకి సంబంధించిన వ్యక్తిగత ఇష్టాలకు సంబంధించిన విషయం అండి. తల్లిదండ్రులు కరెక్షన్ చేయకూడదు. అద్- మహిళల బట్టల విషయంలో వాళ్ళు అసలు కాదండి. వదిలేయాలి. ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నా, అలా సెలబ్రిటీస్ ని చూసి మేము కూడా అలా సెలబ్రిటీస్ లా తయారవ్వాలని చెప్పేసి వాళ్ళు వేసుకుంటూ ఉంటారు. ఆ బట్టలు కొనిచ్చేది పేరెంట్సే. వాళ్ళు తయారైతే లేదు, మేము చూస్తే తప్పేంటని అబ్బాయిలు అంటున్నారు. నేను అంటున్నా వాళ్ళు తయారైన చూసే హక్కు మీకు లేదు అని చెప్తున్నా, పదే చెప్తున్నా. అది ఎలా ఇప్పుడు సమాజంలో ఉన్నాక ఇప్పుడు ఒక అమ్మాయి అక్కడ వచ్చి నిలబడి ఇప్పుడు ఎవరైనా ఇలా చూస్తారు కదా. అందరూ వెళ్ళండి, సుప్రీంకోర్టుకి వెళ్ళండి. ఇప్పుడు చీర కట్టుకొని నిర్భయ వచ్చి చట్టం అలా ఎవరైనా ఎందుకు చేశారని అడగండి. ఉమ్, నిర్భయ చట్టం అలా ఎలా చేశారని అడగండి. ఉమ్, మాకు స్త్రీ అంటే ప్రకృతి కదా, ప్రకృతిని మేము కళ్ళార్పకుండా చూసే హక్కు మాకుంది. ఉమ్, మేము 30 సెకండ్లు ఏంటి 30 నిమిషాలు 30 నిమిషాలు కాదు 30 గంటలు చూస్తామని చెప్పి అనండి. ఉమ్, వెళ్ళి కోర్టులో కేసు వేసుకోండి. ఉమ్. వేసి సుప్రీంకోర్టు కనుక ఇచ్చింది అనుకోండి, అప్పుడేం చేయాలో కూడా అప్పుడు చేస్తాము. మీరు అడిగిన దానికి నేను సమాధానం చెప్తున్నా, చెప్పండి. అంతే. ఉమ్, మీకు వాళ్ళు అలా ఉన్నారు కాబట్టి చూస్తున్నాను అనేది చాలా చాలా తప్పు. అక్కడ ఒక కన్సెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక కన్సెంట్ ఇంపార్టెంట్. భార్య దగ్గర నుంచి కూడా భర్తకి కన్సెంట్ కావాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు, ఉమ్, 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 అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఉమ్. అసలు ఆ కన్సెంట్ అనే మాటకి విలువ లేకుండా చేస్తానంటే ఎట్లా కుదురుతుంది? అవును. అంగీకారము అనేది ఒకటి ఉంది కదా. అందుకని మీకు అసలు ఆ హక్కు లేదురా అని చెప్తున్నా నేను. ఓకే. వీళ్ళు ఏం వేసుకున్నారో లేదా అనేది వేరే విషయం అండి. ఉమ్, అసలు చూడాలి అనే ఒక థాట్ వచ్చిన వాడికి వాళ్ళు ఏం వేసుకున్నారు అనేది అనవసరం. వాడు చేస్తానే ఉంటాడు. ఉమ్, ఇది ఎందుకు జరుగుతుంది మన దేశంలో? ఎందుకు జరుగుతుంది అంటే ఉమ్, జెండర్ పట్ల అవగాహన లేకపోవటం, జెండర్ సెన్సిటివిటీ లేకపోవటం, ఉమ్, జెండర్ని గౌరవించకపోవటం. ఆడోళ్ళ ఉమ్, ఏంటి వాళ్ళకి గౌరవం ఇచ్చేదేంటి? ఈయన మనసులో ఖచ్చితంగా ఉన్న ఉద్దేశము, ఉమ్, ఈ 2 పొగడ్తలు పొగడకుండా ఈ మాట చెప్తే మరీ డేంజర్ అవుతుంది అని చెప్పి పెద్ద సిద్ధాంతిలాగా మాట్లాడాడు. కానీ ఆయనకు ఆడవాళ్ళు, ప్రకృతి, గౌరవము, ఉమ్, ఏ స్త్రీని చూసినా నిండుగా చీర కట్టుకుంటే అమ్మ గుర్తుకు రావాలి అనుకోవటాలు, ఇవన్నీ కావాలని మాట్లాడిన మాటలు. ఉమ్, కానీ అసలు అతని మనసులో ఉన్న ఉద్దేశం ఏంటి అంటే, అసలు అతను ఇవాళ ఎందుకు ఈ మాటలకు ఎందుకు తెరదీశాడు అనేది కూడా మాట్లాడుకోవాలి. ఆయన ఇవాళ సినిమాల్లోకి రావాలనుకుంటున్నాడు, మళ్ళీ ఉమ్, రీఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నాడు. ఆ రీఎంట్రీలో భాగంగానే బిగ్ బాస్ ఫేమస్ గొప్ప షో కదా, ఉమ్, ఆ ఫేమస్ షో గురించి ఈయన ఎలిమినేట్ అయిన వాళ్ళతోటి ఇంటర్వ్యూలు introduce చేయటం, చేశాడు. ఉమ్, అది ఒక మార్గం అనుకున్నాడు. ఉమ్, రెండోది ఏంటి అంటే, ఇలా మాట్లాడి పాపులర్ అవ్వాలి అనే ఉద్దేశంతో దీన్ని తలకెత్తుకున్నాడు. కానీ ఉమ్, నిజంగా అతనికి మహిళల పట్ల గౌరవం ఉంటే కానీ, మహిళలకి ఇలా అబాస్పాలు అవ్వకూడదు అని కనుక ఉంటే గనక ఉమ్, అతను ఇంకా మాట్లాడాల్సిన సందర్భాలు చాలా ఉన్నాయి. అప్పుడు మాట్లాడలేదు. పైగా సినిమా ఇండస్ట్రీలో రావాల్సిన మార్పుల గురించి కూడా ఆయన పోరాటం చెయ్యాలి. ఉమ్, అవేమీ చేయకోకుండా ఎవరో కొత్తగా వచ్చిన అప్కమింగ్ హీరోయిన్ పట్టుకొని, పైగా రష్మికని కంపేర్ చేయడం నాకు మరీ కంపరంగా అనిపించింది. ఉమ్, రష్మిక ఎంత ఎక్స్పోజింగ్ చేసిందండి. ఉమ్, నేను చెప్పాను కదా మీకు. ఉమ్, ఆమె ఇప్పుడు ఆమె గురించి మాట్లాడుతున్నారు. ఉమ్, ఇవి కాదు, అసలు నీ పని కాదు ఇది. నువ్వు ఈ సిద్ధాంతాలు, ఈ వేదాంతాలు. అయితే నిజంగా శివాజీకి ఆడవాళ్ళపై గౌరవం లేదంటారు. అసలు గౌరవం ఉంటే సరుకులని ఎందుకు మాట్లాడతాడండి? ఉమ్, చెప్పండి. ఇంకొక సామాన్లు మాట కూడా మాట్లాడాడు. సామాన్లు- వాళ్ళ మనసులో ఏమనుకుంటారో కూడా పైకి చెప్పాడు. దరిద్రపు ముండా ఉమ్, ఇవండి ఇలా మాట్లాడాల్సిన మాట. అనుకుంటారు, అనుకుంటాము అనుకుంటాము అన్నాడు. ఉమ్, అసలు అలా అనుకునే హక్కు నీకు లేదు. ఉమ్, అనుకో, ఉమ్, పైకి చెప్పే హక్కు లేదు. ఇది కరెక్ట్. నువ్వు అనుకో. ఇప్పుడు ప్రతి వాళ్ళ మనసులోకి దూరి నువ్వు ఇలాగే మాట్లాడాలని స్క్రిప్ట్ ఇవ్వడానికి కూర్చోలా. ఉమ్, కాకపోతే చట్టం ఏం చెప్తుంది, ఉమ్, చట్టం ప్రకారం ఉన్నామా లేదా అనేది చూసుకోవాలి. అసలు స్త్రీకి స్వేచ్ఛ లేదా అంటే, స్త్రీ స్వేచ్ఛ కోరుకునే విషయాలు చాలానే ఉన్నాయి. అవును. అవన్నీ ఇచ్చిన తర్వాత బట్టలు వేసుకునే స్వేచ్ఛ గురించి మాట్లాడదాం. ఉమ్, స్త్రీకి ఇంకా చాలా స్వేచ్ఛలు కావాలి. అవును. నేను ఇందాక మిమ్మల్ని అన్నానే, ఉమ్, మీరు ఇదే డ్రెస్ వేసుకుని రాత్రిపూట 11ంటికి వెళ్ళండి, ఉమ్, మీరు సురక్షితంగా వస్తారన్న నమ్మకం మీకుందా? మరి బట్టలు లేదు. బాగానే వేసుకున్నారుగా. ఉమ్, కరెక్ట్. మీకు మీ పక్కనున్న సమాజంలో పక్కనున్న వ్యక్తుల మీదే మీకు నమ్మకం లేదు. ఉమ్,
ఒక అభద్రతలో ఉన్నారా లేదా? ఖచ్చితంగా. అసలు నేను ఇంకా ఆడవాళ్ళు అర్ధరాత్రి 12 గంటల తర్వాత ఒంటరిగా రోడ్డు మీద తిరిగినప్పుడే మనకి నిజమైన స్వాతంత్రం వచ్చిందని ఆ రోజుల్లో ఆయనే చెప్పాడు అంటే ఇంక ఈ రోజుల్లో దానికి కూడా అసలు ఏం పని నీకు, 12 నువ్వు బయటికి ఎందుకు వెళ్తావు అని మాట్లాడారు. అవసరం అవుద్దండి ఒక్కొక్కసారి, ఎమర్జెన్సీ పడుతుంది, అవసరం అవుతుంది, వచ్చినప్పుడు హాస్పిటల్స్ కి వెళ్లాల్సి వస్తుంది, రిటర్న్ రావాల్సి వస్తుంది, ఏమన్నా రావాల్సి వస్తుంది. కొన్ని వృత్తులు ఉన్నాయి, అవును, నైట్ డ్యూటీలు ఉంటాయి, చేస్తుంటారు సాఫ్ట్వేర్ వాళ్ళు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఈ మనస్తత్వం మారకపోతే అర్ధరాత్రే కాదు పట్టపగలు కూడా నడవలేకపోతున్నారుగా. అవును, ఇప్పుడు నిర్మానుష్యంగా ఉన్న రోడ్డు అండి, పట్టపగలే, ఎవ్వరు లేరు, అటు చూస్తారు ఇటు చూస్తారు. ఇప్పుడు మొన్న ఒక అమ్మాయిని వికారాబాద్ లో కట్టుకున్న మొగుడు పట్టపగలు ఇంటి ముందు కొట్టి చంపాడు. అవును అవును, చాలా దారుణం కదా. ప్రేమించి పెళ్లి చేసుకున్నామని చెప్పి మరి పట్టపగలే అమ్మాయికి రక్షణ లేదు కదా. అవును, అర్ధరాత్రి ఇంట్లో చంపేస్తే మటుకు ఏమవుతుంది? అంటే ఇక్కడ ఉండాల్సింది ఏంటంటే ఇది పగలా రాత్రి అనేది కాదు, ఏ సమయం ఏదైనా కానీ మనం ఎలా వ్యవహరించాలి అనేది మనకు తెలిసి ఉండాలి. అందుకే చాలా మంది మహిళలమి మేము పని కట్టుకుని కొన్ని స్లోగన్స్ ఇస్తున్నాం. రాత్రి మాది పగలు మాదే అని. సూపర్. రాత్రి మాది పగలు మాదే. ఎవడు కాదంటాడు? ఎందుకు కాదంటాడు? ఒక చిన్న నిక్కరు షర్టు వేసుకున్న బొడ్డోడు కూడా అర్ధరాత్రి నడుస్తాడు. ఓ 35 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చిన ఒక స్త్రీ ఎందుకు నడవకూడదండి? ఎందుకు? నేను అంటాను, నడిస్తే ఏమవుద్దో తెలుస్తుందిలే నీకు అని కింద కామెంట్లు పెడతారు, నాకు అది కూడా తెలుసు. కానీ మనం ఎక్కడున్నాం మనం? నేను మొన్న ఒక లండన్ వాసితోటి మాట్లాడుతూ ఈవ్ టీచింగ్ గురించి మాట్లాడితే అసలు ఈవ్ టీచింగ్ అంటే ఏంటి అని అడిగాడు అతను. నిజమా? ఎస్. ఈవ్ టీచింగ్ అంటే కూడా తెలియని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు అక్కడ. ఉన్నారు. మనం ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం అసలు. అదేమంటే విదేశీయుల్ని పొగిడింది ఇవిడికి ఈ దేశం అంటే భక్తి లేదు అంటారు. అది ఒక తలనొప్పి. ఈ దేశం అంటే భక్తి ఉంటే మీరు నీ తల్లిని ఎలా చూస్తున్నావో, నీ చెల్లిని ఎలా చూస్తున్నావో, నీ కూతుర్ని ఎలా చూస్తున్నావో, పరాయి స్త్రీలను కూడా అలాగే చూడొచ్చుగా నువ్వు. నిజంగా దేశం అంటే ప్రేమ ఉంటే, ఇప్పుడు ఈ దేశం అంటే ప్రేమ ఉంది అనుకున్నప్పుడు, ఈ దేశ పౌరులు మేము అనుకున్నప్పుడు, మీరేమి పాకిస్తాన్ వాళ్ళని అత్యాచారాలు చేయట్లేదుగా వెళ్ళి. ఈ దేశంలో ఉన్న వాళ్ళని అత్యాచారాలు చేస్తున్నారుగా, మీ మతంలో ఉన్న వాళ్ళని అత్యాచారాలు చేస్తున్నారుగా. మరి అప్పుడెందుకు గుర్తు రావట్లేదు దేశభక్తి? గుర్తుకు రావాలి కదా. అవును. ఇప్పుడు నిన్న కూడా గణాంకాలు వచ్చినాయి. తెలిసిన వారి వల్లనే మహిళలపైన అత్యాచారాలు జరుగుతున్నాయి. 82% అత్యాచారాలు తెలిసిన వాళ్ళ వల్లనే జరుగుతున్నాయి అని. ఈ తెలిసిన వాళ్ళు ఎవరు? తాత కావచ్చు, తండ్రి కావచ్చు, అన్న కావచ్చు, బావ కావచ్చు, మేనమామ కావచ్చు, పక్కింటోడు కావచ్చు. ఈ దేశంలో పుట్టలేదా ఈ అమ్మాయి? ఈ 82% మంది ఈ దేశస్తులు కాదా? వీళ్ళు అత్యాచారాలకు పాల్పడుతున్న వాళ్ళందరూ ఈ దేశస్తులు కాదా? మీ మతం వాళ్ళేగా, మళ్ళీ పైగా మీ చుట్టాలే కదా. అంటే మీకు మీ ఇంట్లో వాళ్ళంటే ఇది లేదు, పక్కింటి వాళ్ళంటే ఇది లేదు, మీ కులం వాళ్ళంటే ఇది లేదు, మీ మతం వాళ్ళంటే ఇది లేదు, మీకు పుట్టిన వాళ్ళైనా కానీ మీకు ఇది లేదు. మీ బుర్రలంతా చెడిపోతున్నాయి. ఇప్పుడు ఆలోచించాల్సింది ఏంటంటే ఈ బుర్రలు ఎందుకు చెడిపోతున్నాయి, ఈ బుర్రల్లో బూజు ఏంటి, దీన్ని ఎట్లా దొలపాలి అని ఆలోచించాలి తప్పితే 4 చప్పట్లు కొట్టించుకుంటానుకో, 4 వెకిల్ నెవ్వులు నవ్వి విజిల్స్ వేయించుకుంటానుకో మాట్లాడటం కాదు. ఇప్పుడు నలుగురు మెచ్చుకునేటట్లు మాట్లాడాలి, ఏ చెత్త మాట్లాడినా పర్వాలేదు అంటే 56 అక్షరాలు అందరికీ వచ్చండి. అందరూ మాట్లాడతారు, కానీ మాట్లాడే దాంట్లో ఒక స్టాండర్డ్ ఉండాలి, ఒక విలువ ఉండాలి. పలానా ఆవిడ మాట్లాడిందంటే దానికి ఒక విలువ ఉండాలి. ఆగబోగిగా మాట్లాడాలంటే మాట్లాడొచ్చు, అదేం పెద్ద కష్టం కాదు. కానీ మాట్లాడే దాంట్లో స్టాండర్డ్ ఏది? నువ్వు ఒక మార్పు గురించి మాట్లాడుతున్నావా, ఒక మంచి గురించి మాట్లాడుతున్నావా, చట్టానికి దగ్గరగా మనుషుల్ని దగ్గరగా చేసే విషయం మాట్లాడుతున్నావా? నేను చట్టమే మాట్లాడుతున్నానండి, నేను వేరే ఏమీ మాట్లాడట్లేదు. నేను మంచితనాలు, న్యాయాలు, అన్యాయాలు, ధర్మాలు,
ఇంకేవో నేను మాట్లాడట్లా, నేను చట్టం గురించే ఇప్పుడు మాట్లాడుతున్నా. శివాజీ కూడా నేను ప్రకృతితో స్త్రీని సంబోధించాను, ప్రకృతి అందమైంది, స్త్రీ కూడా అందంగా ఉండాలి, చక్కగా చీరగట్టుతో బొట్టు పెట్టుకుని మంచిగా సాంప్రదాయబద్ధంగా ఉండాలని చెప్పాను, ఇందులో తప్పేముంది, నా వ్యాఖ్యలని కావాలని వక్రీకరిస్తున్నారు. ఇందులో ఆయనే మాట్లాడేశాక ఇంకా అసలు వక్రీకరించాల్సిన అవసరం ఏముంది? ఉమ్. మీకు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, మీకు ఎవరినంటే నచ్చలేదంటే నేను చూసుకుంటాను. నేను పీకుతాను, ఉమ్. నేను పెద్ద వస్తాదు వచ్చాడు, ఉమ్. పహల్వాన్ వచ్చాడని భయపడతారు అందరూ. ఉమ్. ఉమ్. సామాన్లు అనే మాట ఎందుకు మాట్లాడాడు చెప్పండి? ఇటీవల సోషల్ మీడియాలో ఈ సామాన్లు అన్నది ఒక వర్డ్ వైరల్ అయ్యింది. ఉమ్. అంటే రీల్స్ ఫేమస్ అవ్వాలి అంటే సామాన్లు బాగుండాలి ఆంటీ అని చెప్పి ఎవరో ఒక రీల్లో మాట్లాడడం జరిగింది. సామాన్లు అంటే ఏంటి అని అప్పటి నుంచి వాళ్ళు అలాగ దాన్ని కొంచెం వైరల్ చేసేసారు ఆ వర్డ్. వెకిలి మాటే కదా అది. వెకిలి మాట, మరి వెకిలి మాటను ఎట్లా మాట్లాడతాడండి? ఈయన మరి మాట్లాడేశారు. ఇంత పెద్ద సిద్ధాంతి వేదాంతి ఉమ్. వెకిలి మాటను ఎట్లా మాట్లాడతాడండి? ఉమ్. అది వెకిలి మాట అని మీరు కూడా ఒప్పుకుంటున్నారు కదా. ఖచ్చితంగా వెకిలి మాట. ఆ వెకిలి మాటను ఎట్లా మాట్లాడతాడండి? మరి ఇన్ని శుద్ధులు చెప్తున్నాడు. ఉమ్. అసలు ఒకటండి, ఉమ్. ఈయనకున్న హక్కు ఏంటో చెప్పమనండి. ఈయన ఇలా మాట్లాడటానికి ఈయనకున్న హక్కు ఏంటి? ఉమ్. ఏం పెద్ద తలపండిన సినీ పండితుడు ఆయన ఏమన్నా? ఉమ్. లేకపోతే ఏమన్నా ఒక రిటైర్డ్ జడ్జియా? ఏంటి చెప్పండి? సో Who is- శివాజీ మాట్లాడిన దాంట్లో మంచి చెడు రెండు ఉన్నప్పుడు మనం మంచిని తీసుకుని చెడుని వదిలేచ్చు కదా. కాదు, ఆయన చెప్పిన మంచి కంటే కూడా ఉమ్. మంచి అనే భ్రమలో మీరుంటే ఉండండి, ఉమ్. నన్ను ఉంచాలని చూడొద్దు. ఉమ్. చెడు చాలా ప్రమాదకరమైన ధోరణి ఉంది, నేను ఆ ధోరణి గురించే మాట్లాడుతున్నా. ఉమ్. ఆ ధోరణి ఏంటి అంటే, మొన్న నిధి అగర్వాల్ మీద కావచ్చు, సమంత మీద కావచ్చు, ఆ చేతులు వెయ్యాలని చూడటము, తాకాలని చూడటము చేసిన వాళ్ళ మనస్తత్వం ఉమ్. ఏదైతే ఉందో ఉమ్. ఆ మనస్తత్వాన్ని పెంచి పోషించేలా ఉన్నాయి శివాజీ వ్యాఖ్యలు. ఉమ్. ఏంటి అంటే, అవును వాళ్ళు బట్టలు సరిగా వేసుకోలేదు కాబట్టి నేను వాళ్ళని ముట్టుకున్నాను, ఉమ్. నాకు ఆ హక్కు ఉంది, ఉమ్. వాళ్ళు పరమ పవిత్రంగా ఉంటే నేనెందుకు ముట్టుకుంటాను అని వాళ్ళ చర్యని, వాళ్ళ మనసులో వచ్చిన ఆలోచనని సమర్థించుకునేలాగా ఉంది. ఈ సమర్థన కరెక్ట్ కాదు. ఈ సమర్థన కరెక్ట్ కాదు. ఉమ్. ఒకప్పుడు శ్రీకృష్ణుడు గోపికల బట్టలు తీసుకెళ్లి దాచుకున్నాడు, వాళ్ళు నీళ్లలో నుంచి బయటికి రాలేకపోయారు, ఆ విషయంలో చాలా అసౌకర్యంగా అనిపించింది అనేది మాట్లాడుకునేటప్పుడు ఉమ్. ఆడవాళ్ళు సంతోషపడ్డారు, మగవాళ్ళు సంతోషపడ్డారు, ఆబాల గోపాలం అందరూ సంతోషపడ్డారు. ఉమ్. కానీ కాలక్రమేణా ఇది ఒక ఈవిటీజింగ్ కిందకు వస్తుంది అవును. అనేది ఇప్పుడు తెలుస్తుంది. అవును. కాలం మారింది. ఉమ్. మారిన కాలంతో మనము మారాలి. ఒక స్త్రీ పైన నాకు హక్కు ఉంది అనే భ్రమను వదులుచుకోవాలి. ఉమ్. ఆ భ్రమలే మనుషుల్ని నాశనం చేస్తున్నాయి, ఈ మనస్తత్వాన్ని నాశనం చేస్తున్నాయి. ఉమ్. అందుగురించే భారతదేశంలో ఉన్న యువత ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది అంటే, వీళ్ళకి జెండర్ సెన్సిటివిటీ లేదు అని చెప్పి ఒక రిటైర్డ్ జడ్జి జస్టిస్ వర్మ గారు చెప్పారు. ఉమ్. జెండర్ సెన్సిటివిటీ లేదు, ఉండాల్సినంత సున్నితత్వం లేదు, ఆలోచించాల్సినంత ఆలోచనలో సున్నితత్వం లేదు. బండగా భయంకరంగా ఉమ్. మన వాళ్ళు ఎవరో చేశారు, మనం చేస్తే తప్పేంటి అనే ఒక ఆలోచనలో ఇవాళ మాకేదో హక్కు ఉంది అని ఫీల్ అవుతున్నారు ఉమ్. అమ్మాయిల పట్ల. ఇది తప్పంట. కృష్ణకుమారి గారు, నిధి అగర్వాల్ గాని సమంత విషయంలో గాని ఫ్యాన్స్ ప్రవర్తించిన విధానం, ఆ చేతులు వేయడం, ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయనేసి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాము. ఇలాగే చాలా మంది టెంపుల్స్ లో క్యూ లైన్ లో నుంచి ఆడవాళ్ళ విషయంలో కూడా మిస్బిహేవ్ చేస్తూ ఉంటారు. మనం నిమజ్జనం సమయంలో దేవుని చూడడానికి ఆడపిల్లలు వెళ్తూ ఉంటే వాళ్ళ మీద కూడా అసహ్యంగా కామెంట్స్ చేయడము, పువ్వులు ఇచ్చి కొట్టడము, వాళ్ళని టచ్ చేయడం, ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. అప్పుడు మరి వాళ్ళు మంచి బట్టల్లోనే ఉంటారు, ఆడవాళ్ళు సాంప్రదాయబద్ధమైన దుస్తుల్లోనే గుళ్ళకి వెళ్తుంటారు, ఇలాంటి నిమజ్జన కార్యక్రమాలకు వెళ్తుంటారు. అప్పుడు కూడా వాళ్ళు అలాగే బిహేవ్ చేస్తుంటారు. ఇది ఖచ్చితంగా మీరన్నట్టు వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళ పరివర్తన రావాలి, వాళ్ళ ప్రవర్తన వాళ్ళు చూసుకొని వాళ్ళలో వాళ్ళు రియలైజేషన్ అవ్వాల్సిన అవసరం చాలా ఉంది అని అనిపిస్తుంది. అవసరం ఉంది. ఇప్పుడు నీకు చెలించని మనస్సు ఉంటే, ఒక స్త్రీ నగ్నంగా ఉన్నా కానీ నీకు ఆలోచన రాదు. అవును. ఆ స్త్రీ నీ భార్య కానంత వరకు, భార్యని కూడా వితౌట్ పర్మిషన్ అనేది ఉన్న అంటే ఇవాళ చట్టం ఎంత సెన్సిబుల్గా వెళ్ళిందో మనుషులు అంత సెన్సిటివిటీకి దూరంగా వెళ్తున్నారు. ఇప్పుడు ఇవాళ మనకు రావాల్సింది ఏంటి అంటే,
మనుషుల్ని సెన్సిబుల్గా తయారు చేయటం, సెన్సిటివిటీకి దగ్గరగా తీసుకురావటం. అది జరగాలి అంటే ఇలాంటి కోతి మాటలు ఆగిపోవాలి, ఓకే. ఇలాంటి కొంగర మల్లయ్య మాటలు ఆగిపోవాలి. నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే, స్త్రీల పట్ల గౌరవం ఉంది అని నువ్వు నమ్మితే సమస్య మూలాల్లోంచి మార్పు తీసుకురావాలి. ఎగ్జాక్ట్లీ. ఒక వేషం కోసం వెళ్ళిన అమ్మాయిని కాస్టింగ్ కోచ్ పేరుతోటి లొంగకపోతే ఇండస్ట్రీలో నుంచి ప్యాక్ చేసి దూరంగా విసిరేస్తున్నారు కదా, బయట పడేస్తున్నారు కదా. అలాంటప్పుడు ఆమెలో ప్రతిభ ఉందా లేదా అని చూడకుండా లొంగిందా లేదా అని మాత్రమే చూస్తున్నారు అనే సంగతి తెలియనంత అమాయకుడు శివాజీ అని నేను అనుకోను. ఎగ్జాక్ట్లీ. దాని మీద ఎందుకు మాట్లాడ్డం, అక్కడ కదా మాట్లాడాల్సింది. మరి మీటూ ఉద్యమంలో ఎంతమంది మహిళలు బయటకు వచ్చి బోరుమని ఏడ్చి మొత్తుకున్నారే, ఆ రోజు ఎందుకు నువ్వు రాలేదు ఆ మహిళల పట్ల? మహిళలు కనిపించలేదు అప్పుడు, నీకెందుకు మహిళల సమస్యలు కనిపించలేదు? అప్పుడు ప్రకృతి కనిపించలే. ప్రకృతి అందమైందని ఆ రోజు తెలియదు. ఈయనకి సడన్ గా జ్ఞానోదయం. దండోర సినిమా ప్రమోషన్ లో ఒక స్టంట్ అనుకుంటున్నాను నేనైతే. ఖచ్చితంగా మంగపతి క్లిక్ అయ్యాడు క్యారెక్టర్, సో పబ్లిక్ పల్స్ పట్టుకున్నాను నేను. ఇప్పుడు అలాంటి ఒక పవర్ఫుల్ డైలాగ్ వేస్తే సినిమా అసలు ఆ సినిమాలో కూడా ఆయన అనవసర జోక్యము, అనవసర పెత్తనము, చట్టాన్ని తొంగలోకి తొక్కటము, చట్టాన్ని తనకి ఇష్టమైనట్టు మార్చుకోవటము, అవన్నీ ఉన్నాయండి. అవును. కాకపోతే అది సినిమా కదా, మనం ప్రతిదీ రంధ్రాన్వేషణ చేయకూడదు అనే ఉద్దేశంతో ఆయన, కానీ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఆ మహిళ ఎదుర్కొంది కదా. అవును. ఆ మహిళ గట్టిగానే ఎదిరించింది. ఆ పేరు రోహిణి అనుకుంటా. రోహిణి గట్టిగానే మాట్లాడింది. అంతకంటే మాట్లాడే పరిస్థితి కుటుంబాల్లో స్త్రీలకు ఉండదు. ఉన్నంతలో ఆమె గట్టిగానే ఎదిరించింది. పైగా మంగపతి చేసింది తప్పు అనేది కూడా తేలింది సినిమాలో. అతను చట్టాన్ని చుట్టం చేసుకోవాలనుకున్నాడు, చట్టాన్ని కొనాలనుకున్నాడు, కొనలేకపోయాడు అనేది కూడా వచ్చింది బయటికి. కాబట్టి సరే ఆ సినిమాకి అవసరమైన డ్రామాను ఆ డైలాగుల ద్వారా పెట్టారులే అని చెప్పి ఊరుకున్నాం. కానీ ఈయన నిజ జీవితంలో సినిమా కాని ప్రదేశంలో, అంటే అది థియేటర్ కాదు కదా, జస్ట్ ప్రమోషన్ దాంట్లో అలా మాట్లాడాడు కాబట్టి ఇంత వ్యతిరేకిస్తున్నాం. ఈయన ఇంకొక చలపతిరావు అవుతాను అంటే గనక అవ్వనివ్వం. మహిళా సంఘాల వాళ్ళు వచ్చేస్తారు, వాళ్ళు వచ్చేస్తారు, వీళ్ళు వచ్చేస్తారు. ముందే మీరు శివాజీకి ఏం చెప్పాలనుకోవట్లా. నీకు దమ్ము ధైర్యం ఉంటే, నేను మనగాడిని, నేను పహిల్వాన్ని అని ఫీల్ అవుతున్నావు కదా, అసలు స్త్రీని అశ్లీలంగా చూపిస్తున్న సినిమాల పట్ల నీ ఉద్దేశం ఏంటో చెప్పు ఫస్ట్. అసలు మార్పు అక్కడ రావాలా అక్కర్లేదా చెప్పు. అది వదిలేసి పైగా పెద్ద హీరోయిన్లా చిన్న హీరోయిన్లా అనే విషయంలో నువ్వు చిన్న హీరోయిన్లు మాట్లాడగలిగావు, పెద్ద హీరోయిన్ల గురించి నువ్వు మాట్లాడతావా? అసలు కాస్టింగ్ కౌచ్ గురించి నీ ఉద్దేశం ఏంటి? ఇదే డ్రెస్సుల గురించి మంచి లక్ష్మితో మాట్లాడగలవా? కరెక్ట్ గా సమాధానం చెప్తా తనైతే. అది అందుకని, కాకపోతే మంచు లక్ష్మి కూడా మినహాయింపు కాదు అనేది ఈ మధ్యకాలంలో మనం చూసాము. తెగిడిచిన వాడు ఏదైనా చెయ్యొచ్చు అనే రకంగా వీడు బరి తెగించిపోయారు. ఇప్పుడు ఏదో నేను మాట్లాడినంత మాత్రాన శివాజీ మారతాడని కానీ, లేకపోతే ఎవరో ఒక్కళ్ళలో అయినా ఒక చిన్న ఆలోచన, అవును కదా ఒక మహిళ గురించి నేను ఇలా ఆలోచించడం తప్పు, మహిళ పట్ల నేను ఇట్లా ప్రవర్తించకూడదు అనేది ఒక్కళ్ళు నేర్చుకున్నా చాలు. సో ఫైనల్లీ ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.